రాయదుర్గంలోని 5 ఎకరాల భూమికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి దానికి వేలం నిర్వహించింది. ఈ వేలానికి సంబంధించి ఎస్బీఐ ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కూడా దానికి సంబంధించిన స్టే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ హైకోర్టును ఎందుకు ఆశ్రయించిందని చెప్పేసి ప్రభుత్వం ఆరా తీసింది. ఈ ఆరా తీయటంలో చాలా విస్తుపోయే నిజాలు అధికారులు తెలుసుకున్నారు. హైకోర్టును ఆరా తీయటం వెనుక రాజకీయ కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ లీడ్ బ్యాంక్ గా ఉంది. ఆ లీడ్ బ్యాంక్ హోదాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్బీఐలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇతర బ్యాంకులకు మళ్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై చర్యల్లో భాగంగా హైదరాబాద్ లో సీఎస్ రామకృష్ణారావుతో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మరోవైపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఉన్నతాధికారులు కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఆర్బీఐకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయదుర్గంలోని 5 ఎకరాల భూమికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి వేలం నిర్వహించింది. ఈ వేలానికి సంబంధించి ఎస్బీఐ ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కూడా దానికి సంబంధించిన స్టే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ హైకోర్టును ఎందుకు ఆశ్రయించిందని ప్రభుత్వం ఆరా తీసింది. ఈ ఆరా తీయడంలో చాలా విస్తుపోయే నిజాలు అధికారులు తెలుసుకున్నారు. హైకోర్టును ఆరా తీయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ లీడ్ బ్యాంక్ గా ఉంది. అయితే లీడ్ బ్యాంక్ హోదాను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్బీఐలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇతర బ్యాంకులకు మళ్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. సో ఉదయ్ కిరణ్, ఈ రాయదుర్గంలో ఉన్నటువంటి భూముల మళ్లింపు విషయంలో కూడా ఇటు ఎస్బీఐ అదేవిధంగా ముందుకి కోర్టుకు వెళ్ళింది, హైకోర్టుకి. మరి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎస్బీఐలో ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ ఉన్నటువంటి దాంట్లో ఉన్న నిధులను కూడా ఇతర బ్యాంకులకు మళ్లించాలని కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ ఈ ఇష్యూకి సంబంధించి ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? నడుస్తుంది, ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్ కూడా అటు సర్కార్ జలక్ కూడా ఇవ్వనున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సెక్రటరియట్ లో సిఎస్ రామకృష్ణరావుతో కూడా ఎస్బీఐ అధికారులు కూడా దాదాపు సుమారు 30 నిమిషాల పాటు చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం కూడా అటు ఎస్బీఐను పక్కన జరిపి ఇతర బ్యాంకులతో టైప్ అయ్యేందుకు ఒప్పందం కుదిర్చేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా సంబంధించి చూస్తే రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 83/1 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి దానికి వేలం నిర్వహించింది. ఈ వేలానికి సంబంధించి ఎస్బీఐ బ్యాంకు ఇటీవలనే హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన దానిపై కూడా స్టే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ హైకోర్టును ఎందుకు ఆశ్రయించింది అనే దానిపై కూడా అటు ప్రభుత్వం కొంత ఆరా తీసింది. ఈ ఆరా తీసిన నేపథ్యంలో కూడా కొన్ని నిజాలు కూడా అటు ప్రభుత్వానికి తెలిసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇది రాజకీయ కుట్రగా కూడా భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ లీడ్ బ్యాంకుగా ఉంది కాబట్టి ఆ లీడ్ బ్యాంకు హోదాను తొలగించాలని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎస్బీఐలో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, అటు కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇతర బ్యాంకులకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ సర్కిల్లో ఉన్నటువంటి సీజీఎం అటు సచివాలయంలో ఉన్నటువంటి సిఎస్ రామకృష్ణరావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు కూడా కొనసాగింది. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఉన్నత అధికారులు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులను రాజ్నాథ్ ను కూడా కలిసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అవసరమైతే రేపు ప్రధానమంత్రి మోడీని కూడా కలిసి అటు ఎస్బీఐ బ్యాంక్ పై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సుధా, దానికి సంబంధించిన ఇప్పటికే అటు ఆర్బీఐ కూడా ఎస్బీఐ బ్యాంక్ పై కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇస్తుంది. ఈ స్పష్టత ఇస్తున్న నేపథ్యంలో అటు ఎస్బీఐ బ్యాంక్ లో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఇతర నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఇతర బ్యాంకుల్లో మళ్లించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అటు బ్యాంక్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. వాటన్నిటిని అక్కడి నుంచి తీసేసి ఇతర బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటన్నింటిని అక్కడి నుంచి నిధులు తీసేసి ఇతర బ్యాంకుల్లో మళ్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించినట్లు మనకు తెలుస్తోంది సుధా. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.